సమకూర్చే వనరు వనాలు. పచ్చదనం పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది, భూగర్భ జలాలను కాపాడుతోంది. మనకు ఎన్నో విధాల సాయపడుతున్న అడవులను నిర్దాక్షిణ్యంగా నరికి నగరాలను విస్తరించి అదే అభివృద్ధిని మురిసిపోతూ రేపటి తరానికి కాలుష్యాన్ని మాత్రమే మిగులుస్తున్నాం. పచ్చటి అడవులు సౌభాగ్యానికి మూలం. అవి ఉంటేనే మానవాళికి మనుగడ. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న భూతాపానికి సగం కారణం అడవుల నరికివేతే. అడవుల వల్ల వేల ప్రయోజనాలు ఉన్నాయి. మనం నిత్యం వాడే కలప అటవీ సంపదే. ఎంతో విలువైన కలప మన అడవుల్లో నిక్షిప్తమై ఉంది. దేశ విదేశాలకు ఎగుమతుల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించే ఆదాయ వనరు కలప. ఈ వనరుల్ని సక్రమంగా వినియోగించుకునే వ్యవస్థ లేకపోవడం వల్ల స్మగ్లర్ల అక్రమాలు పెరిగిపోయాయి. ఎర్రచందనం లాంటి అరుదైన కలప అక్రమంగా సరిహద్దులు దాటిపోతూనే ఉంది. ఈ కలపే అడవి నీడలో నివసించే ఆదివాసులకు కూడా తిండి పెడుతోంది. ఎన్నో వేల జాతులు జంతువులు, పక్షులు, కీటకాలకు అడవులే ఆవాసాలు. వనాలు నరికేస్తే ఆ జంతువులన్నీ గూళ్లు కోల్పోతున్నాయి, ఓళ్ల మీద పడుతున్నాయి. అది వాటి తప్పు కాదు, కానీ దాన్ని గ్రహించేదెవరు? పర్యావరణాన్ని కాపాడడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక్క వృక్షం నరికితే అక్కడ ఏళ్లకేళ్లుగా పెరుగుతున్న పర్యావరణ వ్యవస్థ మొత్తం నాశనమవుతుంది. ఎందుకంటే ప్రతి చెట్టు తనలో నీటిని ఇముడ్చుకొని తన కోసం పత్రహరితం ఉత్పత్తి చేసుకుంటూ ఎన్నో కీటకాలకు ఆహారాన్ని ఇస్తోంది, ఆవాసాన్ని ఇస్తోంది, చుట్టుపక్కల ఉన్న నీటి వనరుల్ని కాపాడుతోంది. అలా ఒక్క చెట్టు వల్ల పర్యావరణాన్ని సమతుల్యం చేసే సమగ్ర వ్యవస్థే ఏర్పాటవుతుంది. విస్తారంగా పెరిగిన అడవుల్లో నేల సమతుల్యంగా ఉంటుంది, భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే అడవులు ఎక్కువ ఉన్న చోట జీవనదులు ఉద్భవిస్తాయి. అడవులు పెరిగిపోతున్న ప్రాంతాల్లో నీటి వనరులు ఇంకిపోతున్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే నత్రజని లాంటి పోషకాలు అడవుల్లో విస్తారంగా ఉంటాయి. మట్టి సారవంతంగా ఉంటుంది. చుట్టుపక్కల వందల ఎకరాల మేర సేద్యానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సూర్యుడి నుంచి వచ్చే ధార్మికతను అడ్డుకునే శక్తి కేవలం సస్యశ్యామల వనాలకు మాత్రమే ఉంది. గ్రీన్ హౌస్ వాయువుల్ని నియంత్రించే అడవులు తరిగిపోవడం వల్లే గ్లోబల్ వార్మింగ్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కర్బన ఉద్గారాలను తనలో దాచుకొని ప్రాణవాయువును మనకిచ్చే శక్తి కేవలం మొక్కలకు మాత్రమే ఉంది. అలాంటి అడవుల్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. సుందర వనాలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి, పర్యాటక ప్రాంతాలుగా వర్ధిల్లుతున్నాయి. వన్యప్రాణుల్ని చూడాలంటే అడవులు తప్ప వేరే దారి లేదు. జంతువుల గూడు అడవి. చాలా దేశాలు అడవుల్ని పర్యావరణ కేంద్రాలుగా మార్చి కోట్ల డాలర్ల విదేశీ మార్క ద్రవ్యము ఆర్జిస్తున్నాయి. మన దేశంలో కేరళకు కూడా దేశ విదేశాల నుంచి పర్యాటకులు లక్షల సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక రంగంలో అడవులు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆకర్షణగా నిలుస్తున్నాయి. అడవుల వల్ల కలిగే వేల రకాల ఉపయోగాలపై దేశ విదేశాల్లో ఇప్పుడే శ్రద్ధ పెడుతున్నారు. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో సహజ అడవుల పెంపకానికి ప్రత్యేక విభాగమే ఉంది. నిజానికి ఉన్న అడవుల్ని రక్షించుకునే కార్యక్రమాలు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ మొదలైన అవి ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. అడవుల్లో వ్యవసాయ క్షేత్రాలు సృష్టించి సేద్యం చేస్తున్నారు. ఇవి అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఆ విధానాలను దేశమంతా విస్తరింప చేయాలి. మన దేశంలో పెరిగే అరుదైన ఔషధ మొక్కలకు వివిధ దేశాల్లో ఎంతో గిరాకీ. ఆయుర్వేదానికి ఉపయోగపడే ఎన్నో వృక్ష జాతులకు కేరళ అడవులు ప్రసిద్ధి. మానవాళికి ఎంతో అవసరమైన ఎన్నో పదార్థాలు అటవీ ఉత్పత్తులే. సుగంధ ద్రవ్యాల నుంచి కోకో, దేవదారు, కాఫీ, తేయాకు, తేనె లాంటి ఎన్నో ఖరీదైన వనరుల సమూహం వనం. కోట్ల ఆదాయం సమకూర్చే ఇలాంటి అడవులు నరికేస్తూ పోతే కూర్చున్న కొమ్మ నరుక్కున్నట్టే. అడవులు నరికేసి పరిశ్రమలు నిర్మిస్తున్నారు. నగరీకరణలో భాగంగా వేల చెట్లు నేల కొరుగుతున్నాయి. వాటిపైనే నివసించే ఎన్నో పక్షి జాతులు వలసపోతున్నాయి. మరెన్నో జాతులు కనుమరుగవుతున్నాయి. మనిషి మనుగడకు కారణమైన ప్రాణవాయువు తరిగిపోతోంది. పచ్చదనం వెలవెలబోతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. కాలుష్య కారకాల్లో అతి ప్రమాదకరమైన కర్బన ఉద్గారాలను హరించే పచ్చదనాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. మన వినాశనాన్ని కోట్లు పోసి మరీ కొనుక్కుంటున్నాం.